హాయ్ అండి, వెల్కమ్ టు నూర్ వ్లాగ్స్. ఈరోజు నేను హైదరాబాదీ స్పెషల్ స్వీట్, మ్యారేజెస్లో వాళ్ళు ఎక్కువ పెట్టే స్వీట్ అండి, కుర్బానీ కా మీఠా. ఈ స్వీట్ చేశాను. దానికి మనం ముందుగా కావాల్సినవి ఒక 100 గ్రామ్స్ యాప్రికాట్స్ తీసుకోవాలి. వాటిని మనం ఒక 6 అవర్స్ ముందు ఒక కప్పు వాటర్ వేసేసి నానపెట్టాలన్నమాట, సోక్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత చూస్తే మనం ఒక 6 to 7 అవర్స్ తర్వాత ఇలా కంప్లీట్గా మనకి సోక్ అయిపోయి ఉంటాయి అన్నమాట, మెత్తగా అయిపోతాయి ఆ డ్రైడ్ యాప్రికాట్స్ అన్నీ. ఇప్పుడు దీన్ని మనం ఒక్కొక్కటి ఇలా ఓపెన్ చేసి దానిలో ఒక సీడ్ ఉంటుంది మనకి. అది ఎలా అంటే మనకి బాదం పప్పులాగా ఉంటుందన్నమాట. దీన్ని ఒకటి మొత్తం మనం దీనివన్నీ కూడా సీడ్స్ రిమూవ్ చేయాలి. సీడ్స్ అన్నిట్లో ఈ సీడ్స్ అనేది మనం పారేయకూడదండి, పక్కన పెట్టుకోవాలి. దాంతో కూడా మనకి నెక్స్ట్ పని ఉందన్నమాట. ఇలా మొత్తం తీసేసాను, చూసారు కదా, అన్నిట్లో ఆ వాటర్తో సహా అలా ఉంచేయాలి. అప్పుడు ఈ సీడ్స్ని పక్కన పెట్టిన తర్వాత ఈ సీడ్స్ని తీసుకొని ఇవన్నిటిని ఒక్కొక్కటి మనము పైన షెల్లా ఉంటుంది అనమాట గట్టిగా. దీన్ని మనకి ఉసిరికాయ విత్తనం ఎలా ఉంటుందో సీడ్ అలా ఉంటుంది అనమాట. చూడటానికి బాదం కాయ షేప్లో ఉంటుంది. దీన్ని మనం బ్రేక్ చేసుకుంటే లోపల బాదం పప్పులాగా సీడ్స్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి లైన్గా బ్రేక్ చేసుకొని ఇవన్నీ కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇవన్నీ కూడా తీయాలండి, మొత్తం పడకుండా. చూడండి, మొత్తం తీసేసాను. ఇప్పుడు ఆ తర్వాత ఏంటంటే వీటిల్ని కూడా మనం స్లైసెస్ చేసుకొని కట్ చేసుకొని పీసెస్ లాగా పక్కన పెట్టుకోవాలన్నమాట. దీనిలోకి మనం వేరే డ్రై ఫ్రూట్స్ ఏమీ యూజ్ చేయడం అవసరం లేదు, ఈ సీడ్స్ సరిపోతాయి అన్నమాట. ఇది పైన ఉన్న షెల్, దీన్ని తీసి పక్కన పడేయండి. ఇంకా ఇప్పుడు మనం ఈ డ్రైడ్ ఈ యాప్రికాట్స్ తీసుకొని మనము సోక్ చేసిన వాటిని ఒక వెజల్ పెట్టుకొని స్టవ్ మీద స్లోలో ఆ వాటర్తో సహా దీనిలో వేసేసి ఇంకొంచెం వాటర్, ఒక టీ గ్లాసు వాటర్ యాడ్ చేశాను. ఇది బాగా మనం కుక్ అవ్వనివ్వాలి, బాయిల్ అవుతూ ఉండాలి వాటర్లో. చూడండి, మెల్లిగా అడుగంటకుండా చూసుకోవాలన్నమాట. స్లోగా బాయిల్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఇదిగోండి, చూడండి, అన్నీ బాయిల్ అవుతూ ఉన్నాయి కదా. వీటిల్ని మనం కొంచెం ఇలా మ్యాష్ చేస్తూ బాయిల్ చేయాలి. అప్పుడే మనకి యాప్రికాట్స్లో ఉన్న ఫ్లేవర్ ఎసెన్స్ అంతా కూడా బయటకు తెలుస్తుంది. ఇలా మొత్తం మ్యాష్ చేసేసేయండి. కంప్లీట్గా బాగా మెత్తగా అవసరం లేదు, కొంచెం హాఫ్ అలా అయ్యేలాగా అనమాట. కొంచెం మెత్తగా అయిపోయేలాగా, పీసెస్ లాగా అయ్యేలా చేయండి. దీనిలో ఒక కప్పు షుగర్ తీసుకున్నాను, అంటే ఒక 50 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను నేను, ఒక 100 గ్రామ్స్ యాప్రికాట్స్కి. దీన్ని కూడా, ఇది చాలా క్విక్గా అయిపోయే డెజర్ట్ అండి ఇది. చూడండి, ఇలా షుగర్ కూడా మెల్ట్ అయిపోయిద్ది ఒక 5 మినిట్స్లో మొత్తం. అప్పుడు వెనీలా ఎసెన్స్ని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ కూడా దానిలో వేయాలి. చూసారు కదా, ఇలా మనం వేసుకొని ఆ తర్వాత మనం ఫుడ్ కలర్ కూడా దీనిలో ఒక స్పూను వేసుకోవాలన్నమాట. వేసుకుంటే కొంచెం చుట్టానే కలర్ఫుల్గా ఉంటుంది. మామూలుగా అయితే ఇది ఆప్షనల్, మన ఇష్టం, వేస్తే వేయచ్చు లేకపోతే లేదు. నేను జస్ట్ వీడియోలో కలర్ఫుల్గా ఉండటం కోసం వేసాను. మామూలుగా అయితే రెగ్యులర్గా అవసరం లేదు, రెగ్యులర్గా చేసుకునేటప్పుడు మన కలర్ యూస్ చేసే పని లేదండి. సో ఇలా కలర్ కూడా వేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం ఆ స్వీట్నెస్, ఎసెన్స్, షుగర్ మొత్తం ఇదంతా దానికి మొత్తం పట్టేలాగా బాగా తిప్పి తర్వాత ఈ గార్నిష్ చేసుకోవాలండి. ఈ సీడ్స్ ఉన్నాయి కదా కట్ చేసినవి, దాంతో మనం గార్నిష్ చేసుకుంటే స్లోలో పెట్టేసి అది దగ్గరకు వచ్చిందంటే స్వీట్ రెడీ అయిందండి. కుర్బానీ కా మీఠా డెజర్ట్ ఇస్ రెడీ. ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం వెనీలా ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకొని కలిపి తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.